ఇప్పుడు నేను అడుగుతున్న బట్టి గారిని, ఇంత స్పష్టంగా నేను బయట పెట్టినా కదా, ఇంకా స్కామ్ జరగలేదని ఇంకా బుక్కాయించడం ఎందుకు? ఇంకా దీంట్లో ముఖ్యమంత్రితో ఏం మాట్లాడుతూ, నీ బామ్మర్ది స్కామ్ చేసిండు, ఎంక్వైరీ వేయాలన్నా వద్దా అని ముఖ్యమంత్రిని అడుగుతావా? ఆయన ఏమంటాడా? జరుగుతుందా? అందుకే మేమేమన్నామంటే, ఒక నైనీ కోల్ బ్లాక్ టెండర్ ఒక్కటే రద్దు చేయడం కాదు, ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్తో జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలి. ఇప్పటికే కొన్ని అవార్డు అయినటువంటి టెండర్లు ఉన్నాయి, మరికొన్ని టెండర్ ప్రక్రియ తుది దశలో ఉన్నటువంటివి ఉన్నాయి, ఇంకా టెండర్లు దాఖలు చేసేటివి కూడా ఉన్నాయి. సో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం అనేది లోపభూయిష్టమైనది, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది అనేది స్పష్టంగా ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీకు పారదర్శకత ఉంటే, నిజాయితీ ఉంటే, సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద జరిగిన ఓబీ వర్క్స్ కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, మిగతా అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవ పాయింట్, సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటువంటిది 2025 మేలో పెట్టినారు మీరు. నేను ఒకటే అడుగుతున్న గవర్నమెంట్ను, ఈ 2025 మే నుంచి మీరు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కమాన్ రిలీజ్ ద వైట్ పేపర్, తెలిసిపోతుంది కదా.